హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నేనండి మీ బాలరాజు సబ్బు. ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉన్నానంటే చెప్పలేని ఆనందంగా ఉంది, కానీ అంతే బాధ కూడా ఉందన్నమాట. ఏంటంటే బాధ, నేను పూర్తిగా విజువల్స్ని అయితే నేను షూట్ చేయలేకపోయాను అనమాట. ఫోన్లో ఛార్జింగ్ లేదు. మెయిన్ రీజన్ అసలు నేను ఫోన్లో ఛార్జింగ్ లేదు. నేను ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పొద్దున్నే లేచి పొలంలోకి అయితే అలా నడుచుకుంటూ వెళ్ళాను. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఆలోపు నాన్న ఫోన్ చేశాడు, ఎక్కడున్నారా అన్నాడు. నేను ఇలా పొలంలో ఉన్నాను అంటే, సరే అయితే అలా వెళ్ళి మన జాంకరం తోటను చూసిరా అన్నాడు. అదే సరుగుడు తోట అండి. చూసి రమ్మంటే అలా గొట్టని నడుచుకుంటూ వెళ్తే ఏదో కనిపించింది. సరే అని చెప్పి చూస్తే ఇంకేంటి, గట్టు మొత్తం పుట్టగొడుగులు అయితే పేపేసి ఉన్నాయన్నమాట. ఇంకా నాకైతే అసలు ఈ చూడగానే అసలు కన్నులు విందు. అబ్బా, ఇంకా నాకైతే మనసు అంతా అసలు పిచ్చి పిచ్చి అయిపోయింది. చూసారు కదండి ఎన్ని పుట్టగొడుగులు ఉన్నాయో. అమ్మ బాబోయ్, అసలు పీకుతున్నాను, ఒక్కనే ఉన్నాను, ఎవరైనా లేరు. ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న చిన్నవి క్యాప్చర్ చేసి ఇంటికి వస్తాను. ఇంకా ఆ బకెట్ నిండా వచ్చాయండి పుట్టగొడుగులు అయితే. చూసారు కదా, అసలు అందులోని వర్షం ఒకటి పడింది. ఇంకా మెల్లమెల్లగా మొత్తం తడిచిపోయింది. చూసారా, ఈ పుట్టగొడుగులన్నీ తెచ్చిన తర్వాత అమ్మేమో అందులో మంచి మంచి బొగళ్ళన్నీ తీసేసి శుభ్రంగా కడిగింది అనమాట. శుభ్రంగా కడిగేసి కూర వండడానికి అయితే రెడీ చేస్తుంది. ఆ లోపు నేను కొంచెం యాసలు వేస్తున్నాను అనమాట. ఇంటి దగ్గర చెల్లిని వీడియో తీయమని, ఈ పుట్టగొడుగులు ఇది అని చెప్పి మనం చిన్న వీడియో షూట్ అయితే చేసుకున్నాం. నిజంగా అసలు నా జీవితంలో ఇన్ని పుట్టగొడుగులు దొరకడం ఇదేనండి ఫస్ట్ టైం. ఇన్ని పుట్టగొడుగులు అయితే ఎప్పుడు కూడా దొరకలేదు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటాయండి. అసలు టేస్టీ అసలు సూపర్ ఉంటాయి. అమ్మ అయితే శుభ్రంగా కడిగేసి కూర అయితే రెడీ చేసింది. ఇంకా ఎప్పుడు ఉడుకుతుందా అని చెప్పి నేను, నాన్న, బుజ్జమ్మ ఎదురు చూస్తున్నాం. వన్స్ ఉడికిందా వెంటనే ఇంకా అన్నంలో వేసుకొని తినాలని చెప్పి కళ్ళు కాయలు కాసుకొని ఎదురు చూస్తూనే ఉన్నాను. ఇంకా ఎప్పుడైతే అమ్మ ఉడికిందని చెప్పి అన్నదో, ఇంక వెంటనే ప్లేట్లోని మా చెల్లి వచ్చేసరికి అన్నం పెట్టి తీసుకొచ్చిన తర్వాత ఇంకా నేను, నాన్న, అమ్మ ఫుల్గా తినేసాం. తిన్న తర్వాత మళ్ళీ సాయంత్రం నాన్న ఫోన్ చేశాడు, ఎక్కడ ఉన్నారా అన్నాడు. అంటే పొలంలో ఉన్నానంటే అర్జెంటుగా చేలోకి రా అన్నాడు. ఏమైంది, ఎంత అర్జెంట్ ఫోన్ చేశాడా అని చెప్పి అనుకుంటే ఇంకేంటి మళ్ళీ పుట్టగొడుగులు. ఇంకా నేను నాన్న కలిసి మళ్ళీ బకెట్కి ఎన్నో వచ్చినాయి పుట్టగొడుగులు అయితే తీసాం. బ్యాడ్ టైం ఏంటంటే ఇప్పుడు కూడా ఫోన్లో ఛార్జింగ్ లేదు, కానీ మీకు చూపించడం కోసం చిన్న చిన్న వీడియోస్ అయితే క్యాప్చర్ చేశాను. ఇది చూసారు కదా, పుట్ట దగ్గర వస్తాయి అన్నమాట. ఆల్మోస్ట్ అంటే పుట్ట ఉన్న ఏరియాలో వస్తుంటాయి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.